స్థానిక సంస్థల ఎన్నికల సెగ తగ్గనే లేదు. ఇప్పుడు మార్కెట్ కమిటీ పదవి పార్టీలో చిచ్చు పెడుతోంది. ఇంకా ఎవరికి ఇవ్వకున్నా బయటకొస్తున్న లీకులు అసమ్మతిని రాజేస్తున్నాయి. మరో నియోజకవర్గంలో తమ మనిషికి పట్టం కట్టడానికి ఆ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం అధికార పార్టీ నేతలు కత్తులు దూసుకునేలా చేస్తోంది. 10 ఏళ్లుగా పదవులు లేని సీనియర్లు ఆ ఎమ్మెల్యే తీరుతో విసిగిపోతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అసలు ఆయన ఆలోచన ఏంటి? పంచాయతీ పోరు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి మార్కెట్ కమిటీల వైపు మళ్లింది. రిజర్వేషన్ల ప్రాతిపదికన రొటేషన్ పద్ధతిలో ఆయా కమిటీల చైర్మన్ పదవుల కోసం ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్కెట్ కమిటీల పాలక వర్గాలను నియమిస్తే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తమ పార్టీ అభ్యర్థులకు కొంత పాజిటివ్ అవుతాయని భావిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ కమిటీ పదవులు ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణాలతో పాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో పట్టుండే పదవి కావడంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై గట్టి కసరత్తే చేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మార్కెట్ పదవులపై చాలా మంది నేతలు సైతం కన్నేశారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్సీ మహిళకు కేటాయించారు. బెల్లంపల్లి మహిళా కాంగ్రెస్ నేత రొడ్డ శారద మార్కెట్ కమిటీ పదవి ఆశిస్తున్నారు. అదే సమయంలో ముడిమడుగుల మహేందర్ సైతం తన భార్యకు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేతకాని సామాజిక వర్గానికి చెందిన ముడిమడుగుల శంకర్ సతీమణి కూడా రేసులో ఉన్నారని సంకేతాలిస్తున్నారు. నేతకాని సామాజిక వర్గమైన గత ఎన్నికల్లో దుర్గం చిన్నయ్యకు కాకుండా కాంగ్రెస్ వైపు నుండి గడ్డం వినోద్ గెలుపు కోసం శంకర్ కృషి చేశారు. చిలుముల శంకర్, పోచంపల్లి హరీష్, జమ్మికుంట విజయ్ వంటి నేతలంతా తమ కుటుంబాలకు మార్కెట్ కమిటీ పదవి దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకులంతా ఎవరి ప్రయత్నాల్లో వారుంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాత్రం మరొకరికి పదవి కట్టబెట్టడానికి డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, వినోద్ ఉప్పునిప్పులా ఉన్నారు. ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన కాశీపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు సత్యపాల్ రావు గెలిచారు. కాశీపేట మండలం పిఎస్ఆర్ సొంతగడ్డ కావడంతో ఆయనకు అక్కడ గట్టి పట్టు ఉంది. ప్రేమ్ సాగర్ రావు చెప్పిందే వేదంగా జరుగుతోంది. దీంతో కాశీపేట మండలానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి తన వర్గాన్ని స్ట్రాంగ్ చేయాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే వినోద్. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు పూర్తి స్థాయిలో మద్దతు చెబుతున్నారట. ఈ విషయం బయటికి పొక్కడంతో బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారట. వినోద్ విజయం కోసం తామంతా ఎంతో కష్టపడితే పదవి తీసుకువెళ్లి వేరే ప్రాంతానికి ఇస్తారా అని కొందరు చిన్నబుచ్చుకుంటున్నారు. దీంతో ఎంతో మంది సీనియర్లను కాదని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాశీపేట మండలానికి ఇస్తే ఇక ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు సైతం ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ 2-3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించి అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రకటనకు ముందే అసంతృప్తి మొదలు కావడంతో వినోద్ మనసు మార్చుకుని బెల్లంపల్లి నేతల్లోని ఎవరికైనా మార్కెట్ కమిటీ పదవి ఇస్తారా, లేదంటే ప్రేమ్ సాగర్ రావుకు చెక్ పెట్టేందుకు ఇదే సరైన మార్గమని భావించి తాననుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారో చూడాలి. అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకోకుంటే మాత్రం పార్టీకి నష్టం అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.